దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది, కానీ కొన్ని దేశాల్లో ఇప్పటికీ రాచరిక వ్యవస్థ కనిపిస్తుంటుంది. నియంతల్లా పాలిస్తూ ప్రజల్ని పీడిస్తూ ఉంటారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా వారు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా 56 ఏళ్ల ఓ రాజుగారు 16వసారి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆయన 16వ భార్య వయస్సు 21 సంవత్సరాలు మాత్రమే. ఆయన ఇంతకు ముందు కూడా ఇలానే 15 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుని రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం చాలా దేశాలు రాచరిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. అక్కడ రాజులు చెప్పినట్టుగానే పాలన కొనసాగుతోంది. తాజాగా ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా భాగంలో ఉన్న చిన్న దేశం ఎస్వాటినీ అధ్యక్షుడు కింగ్ మిస్వాటి కేవలం 18 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1986లో ఆయన ఎస్వాటినీ దేశానికి రాజుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నియంతలా పరిపాలిస్తున్నాడు. ఆఫ్రికాలో చాలా దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని అవలంబిస్తున్నాయి, కానీ ఎస్వాటిలో మాత్రమే రాచరిక పోకడలు కనిపిస్తున్నాయి. తన రాజ్యంలో ప్రజలు ఆకలి కేకలు పెడుతున్నా కూడా ఆయన స్పందించడు. తన విలాసాలకు మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటాడు. తాజాగా ఆయన వ్యవహార శైలి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 56 ఏళ్ల వయసున్న కింగ్ మిస్వాటి ఇప్పుడు 16వసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ దేశపు మాజీ అధ్యక్షుడు కూతురు నోమ్ కెబో జుమాతో ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరిద్దరికీ త్వరలో వివాహం జరగబోతోంది. వధువు నోమ్ కెబో జుమా వయసు కేవలం 21 సంవత్సరాలు. పైగా ఆమె చాలా అందంగా ఉంటుంది. వారం రోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్మెంట్ కు వారి దేశ సంప్రదాయాల ప్రకారం అట్టహాసంగా నృత్యాలు, విందు భోజనాలతో జరిగింది. దాదాపు 5,000 మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. అయితే కింగ్ మిస్వాటి ఇలా చిన్న వయసులో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కొత్త కాదు. గతంలో చాలా మంది చిన్న వయసు అమ్మాయిలను ఆయన పెళ్లి చేసుకున్నారు. 2005 సెప్టెంబర్లో 17 ఏళ్ల నికంబులే అనే యువతిని ఒక బహిరంగ కార్యక్రమంలో చూసి ప్రేమలో పడ్డాడు. నెల రోజుల్లోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. 2001లో కింగ్ మిస్వాటి ఒక చట్టం తీసుకువచ్చాడు. తన దేశంలో ఎవరూ కూడా 18 ఏళ్లలోపు యువతులను వివాహం చేసుకోరాదని కఠినంగా ఆదేశాలు జారీ చేశారు. కానీ 2 నెలల తర్వాత ఆయన తన 9వ భార్యగా ఓ 17 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకుని ఈ చట్టాన్ని ఉల్లంఘించారు. అందుకోసం తనని తాను శిక్షించుకునేందుకు ఒక ఆవుని దానం చేశాడు. ఇక కింగ్ మిస్వాటి తన ప్రజలు, దేశం పేదరికం కారణంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే తాను మాత్రం భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారని గతంలో చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక కింగ్ మిస్వాటి ఇప్పటి వరకు 15 మందిని వివాహం చేసుకోగా అందులో 4కి విడాకులిచ్చాడు. 11 మంది భార్యలు ప్రస్తుతం ఆయన అంతఃపురంలోనే ఉంటున్నారు. ఆయనకు మొత్తం 30 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ఇంత పెద్ద వైవాహిక జీవితం ఉన్నా తాజాగా ఆయన మరో వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఈ 16వ పెళ్లి కూతురు దక్షిణాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ జాకబ్ జుమా కూతురు కావడంతో ఇది రాజకీయ ఒప్పందం ప్రకారం జరుగుతున్న పెళ్లి అనే చర్చలు జరుగుతున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఈ వివాహం కేవలం వారిద్దరూ ప్రేమించుకోవడం కారణంగా జరుగుతోందని కింగ్ మిస్వాటి అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు కొత్త పెళ్లి కూతురు నోమ్ కెబో జుమా కుటుంబంలో బహుభార్య సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఆమె తండ్రి జాకబ్ జుమా కూడా 6 సార్లు వివాహం చేసుకున్నారు. ఆయన కూడా 20 మంది సంతానం ఉన్నారు. ఇక ఎస్వాటినీ దేశంలో రాజులు వారసత్వంగా వస్తారు. ఎస్వాటి రాజు మొదటి 2 భార్యలను జాతీయ కౌన్సిలర్లు ఎంపిక చేస్తారు. ఈ ఇద్దరికీ ఆచారాలలో ప్రత్యేక విధులు ఉంటాయి. అంతేకాక వారి కుమారులు ఎప్పటికీ రాజులు కాలేరు.